నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైపర్లూప్ ప్రాజెక్టుపై భారత్ కీలక ముందడుగు వేసింది. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారమైతే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా మంగళవారం వెల్లడించారు. ఈ భవిష్యత్తు తరం రవాణా వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం ప్రభుత్వం, విద్యా సంస్థలు కలిసి పనిచేశాయి. ఈ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు అందించింది. మద్రాస్ ఐఐటి ప్రాంగణంలో ఈ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ఇది కొత్త పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే 2 విడతల్లో దాదాపు 17 కోట్ల రూపాయలను గ్రాంట్ను మద్రాస్ ఐఐటికి ఇచ్చాము. ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరో 9 కోట్ల రూపాయలను ఇవ్వనున్నాం అని వైష్ణవ్ అయితే పేర్కొన్నారు. త్వరలోనే తొలి వాణిజ్య హైపర్లూప్ ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది. హైపర్లూప్ను 5వ రవాణా విధానంగా అభివర్ణిస్తారు. ఇది సుదూర ప్రయాణాలకు ఉద్దేశించిన హైస్పీడ్ రవాణా వ్యవస్థ. ఇందులో శూన్యంతో కూడిన గొట్టాలు ఉంటాయి. వీటిలో రైలు బోగీలను పోలిన ప్యాడ్లు ప్రయాణిస్తాయి. ఈ విధానంలో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను ఉపయోగిస్తారు. ఫలితంగా ప్యాడ్ల దిగువ భాగం పట్టాలను తాకకుండా దాదాపు అంగుళం మేర గాలిలో ఎగురుతుంటాయి. దీనికి తోడు ఇవి ప్రయాణించే గొట్టాల్లో గాలి దాదాపుగా లేకపోవడం వల్ల ర్యాపిడ్ వాయు నిరోధకతకు తావుండదు. గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని ఈ ప్యాడ్లు అందుకునే వీలుందని చెబుతున్నారు. ఇదే కనుక మరో సంవత్సరం 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే భారతదేశం మరో ముందడుగు వేసినట్లే. ప్రపంచ దేశాలు మన వైపు చూస్తాయి ఖచ్చితంగా. దీంతో పాటు మనం మరో 10-20 సంవత్సరాల్లో పూర్తిగా పేదరికాన్ని కూడా నిర్మించాల్సి ఉంటుంది.